శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం. ఈ 12 రాసులకి ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని ఎలాగూ నడుస్తుంది. శని సంచారం మిశ్రమ ఫలితాలను కూడా మీకు ఇస్తుందని కూడా చెప్పచ్చు. బృహస్పతి అనుకూలంగా 4వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు సంచారం మెరుగ్గా ఉంటుంది. 5వ ఇంట్లో కుజుడు. నెల మొదటి భాగంలో సూర్యుడు అనుకూలంగా కాస్త లేకపోయినా ద్వితీయంలో బాగున్నాడు. ఉద్యోగులు అన్ని విషయాల్లో అధికారులు అండదండలు ఉంటాయి. పదోన్నతి, జీతాల పెంపు లాభిస్తాయి. పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులు సహకరిస్తారు. ఉద్యోగ బదిలీ, స్థానచలనం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నెల ప్రారంభంలో క్రయ విక్రయాలు పెరుగుతాయి. అపరిచితులకు ఒప్పందాలు చేసుకోకండి, వాటా ద్వారా లాభిస్తుంది. ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. నేను ఇది చేస్తానని వాగ్దానం చేయకండి. తర్వాత మీరేమైనా బ్యాంక్ లోన్స్ లేదా చిట్ ఫండ్స్ ఏమైనా చేస్తుంటే వాళ్ళకి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వడానికి కాస్త జాప్యం అవుతుంది, ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సమాజంలో పలుకుబడి ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిండుగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇది మంచి సమయం చెప్పచ్చు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రుల నుండి సమస్యలు రావచ్చు, కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవకాశం ఉంది. కాబట్టి ఒకరికొకరు సర్దుకోవడం మంచిది. కుటుంబంలో సభ్యులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో, బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు తరచూ చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. అప్పుడప్పుడు తలనొప్పి, కంటి చిగాకు లేదా కొన్నిసార్లు జ్వరం వంటివి ఉంటాయి. జాగ్రత్త పడండి. విద్యార్థులకు విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం, మీడియా రంగం వారికి మిశ్రమం, ఐటీ రంగం వారికి కూడా మిశ్రమం అని చెప్పచ్చు. పాజిటివ్ డేస్ ఏదైనా ఉందనుకుంటే 2, 5, 7, 10, 12 మీకు పాజిటివ్ డేస్గా ఉండొచ్చు. చంద్రాష్టమం ఈ నెల 14, 3, 2025 12 గంటల 56 నిమిషాల మధ్యాహ్నం నుండి 17, 3, 2025 1 గంట 15 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలుగా సంతకం పెట్టేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. లక్కీ నెంబర్ 1 మరియు 9. పరిహారం అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర ఆరాధన చేయండి. ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి. మంగళవారం దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి. ఆదిత్య హృదయం ఆదివారం నాడు ప్రయత్నించండి. శనివారం మీ ఇంటి ఎలవేలిపోయినటువంటి దేవుడిని ప్రార్థన చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. విజయోస్తు. ఈ 12 ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు. ఇది రైల్వే స్టేషన్, బస్టాండ్ తిరుపతి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ భగవంతుని అనుగ్రహం పొందండి. ఆయురారోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప.